హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు మేఘ సందేశం. తుతు ఏమైంది అంది వీపు మీద చరుచుకుంటూ శ్రీ. నీ ఫోటో మాట రానట్లాగిపోయింది బామ్మ. అందంగా లేనా, అస్సలేం బాలేనా అంది కళ్ళు ఎగరేసి. విడిగా ఉన్నదానికన్నా చాలా ఎక్కువ అందంగా ఉన్నావు. ఏంటా పాట పాడడం దరిద్రంగా అంది ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. అందుకా నీ అరుపు? అది స్టూడియోలో ఓ గంట కష్టపడి తీయించుకున్న ఫోటో. నిజంగా ఎంత ప్రొఫెషనల్గా తీశాడో మెచ్చుకోవాలి. నువ్వు ఈ చిన్నదానికే ఇలా అయితే ఎలా? ముందు ముందు ఇంకొన్ని చూస్తే స్పృహ తప్పుతావేమో చూసుకో అంది సిస్టంలో డౌన్ యారో కొడుతూ. ఇదేమిటి ఇలా ఫీల్ చేశావు? నీకు వంట ఇష్టమైన హాబీనా? నీ అబద్ధానికి కాఫీ కలపవు అంది. ఆ తర్వాత కాలమ్స్ చదివి సత్యభామ అది వాళ్ళకి తెలియదుగా. అమ్మో, డ్రింకింగ్ కాలంలో నో డ్రింకింగ్ అని రాశావు. మరి బయట పిక్నిక్లకు, ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలలో సరదాగా డ్రింక్ చేస్తావుగా. కెవ్వు కేకలను కంట్రోల్ చేసుకుంటూ గబగబా దులిపేసింది. అరవకు, అమ్మ వింటే నన్ను తిట్టదు, తను పొడుచుకుని చచ్చిపోతుంది. మరి ఇలా తప్పుడు సమాచారం ఇస్తే తర్వాత కష్టం కదూ అనుమానంగా అడిగింది బామ. నేను ఇక్కడ ఇచ్చిన అబద్ధాలు జీవితాన్ని ఇబ్బంది పెట్టనివి. అమ్మ దగ్గర ఉన్నంతకాలమే ఈ బద్ధకం. పెళ్లితో ఆనందమేమో కానీ బాధ్యత మటుకు తప్పక పెరుగుతుందని తెలుసు. దానిలో భాగంగా వంట నేర్చుకోలేనా? తలగరేసి నవ్వింది శ్రీ. ఓకే, మరి డ్రింక్ సంగతి ఏమిటి? సోషల్ డ్రింకింగ్, జస్ట్ సరదాయేగా. కాబోయే వరుడికి పెళ్ళికి ముందుగాను లేదా అయిన తర్వాతనూ చెప్తాను. ఆ సరదా యాంగిల్లో ఆలోచించి సపోర్ట్ చేస్తే సరే, లేదా లైట్ తీసుకుంటాను. అది నేను మానుకోలేని అడిక్షన్ కాదుగా అంది కాస్త భారంగా. తను చెప్పే విధానం వింటే శ్రీనిధికి కూడా పెళ్లి పట్ల కొన్ని అనుమానాలు, భయాలు ఉన్నాయేమో అనిపించింది సత్యభామకు. అంతలోనే హుషారుగా, యాయ్ బామా, ఈ ప్రొఫైల్ చూడు, బాగున్నాడు కదూ, క్వాలిఫికేషన్ కూడా బాగానే ఉంది అంది వరుడు ప్రొఫైల్లో ఒకటి క్లిక్ చేసి. పరీక్షగా పట్టి పట్టి చూసింది బామ్మ. వెంటనే కెవ్వు కేక పెట్టింది. అబ్బా, ఇందాకటి నిండి చూస్తున్నాను. ఏమిటి ఆ కేకలు? నాకు పెళ్ళి కాదు, నీ కేకలతో చావు వచ్చేటట్లుంది అంది కుర్చీలో ఎగిరిపడుతూ. వీడు మాకు దూరపు చుట్టం, అప్పుడప్పుడు ఫంక్షన్లో కలుస్తాము. ఎత్తు 6 అడుగులు అని ఇచ్చాడు. అసలు ఎత్తు 5.5 కూడా ఉండడు తెలుసా. పర్వాలేదులే, నా హైట్ 5 అడుగులేగా. అయినా అబ్బాయి అమ్మాయి కన్నా ఎత్తు ఉండాలని రూలా? సెలబ్రిటీలు కూడా ఈ రూల్ ఫాలో అవటం లేదు. వయసు విషయంలో కూడా అంతే. అబ్బాయిలు తమకన్నా పెద్దవాళ్ళని చేసుకుంటున్నారు. వయసుతో పాటు అమ్మాయిలకు మెచ్యూరిటీ కూడా పెరుగుతుంది. అందుకే అలా చేసుకుంటే మంచిదని కొంతమంది అంటున్నారు. సరే, ఓకే, నీ ఇష్టం. అతను చదువులో చాలాసార్లు డింకీలు కొట్టాడు. ఆ డిగ్రీలని ఫేక్, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు ఇంకా అంది ఆసక్తిగా స్త్రీ. ఆ ఉద్యోగం రికమెండేషన్తో తెచ్చుకుంది. పెద్ద పొడి చేసినట్టు రాసుకున్నాడు. నాకు తెలుసు, ఇలా ఉంటాయి అసలు కథలు అని అంది నెమ్మలంగా శ్రీనిధి. మరి తెలిసి సర్చింగ్? ఆశ్చర్యంగా అడిగింది సత్యభామ. దానికి టెన్షన్ ఎందుకు? ఇది జస్ట్ సర్చింగ్. అన్నీ నచ్చితే మరో దారిలో వెరిఫై చేసుకుంటాము. ఎలా? జీతం గురించి ఆ మిస్టర్ ఎక్స్ను జాబ్ పే స్లిప్ అడిగి వెరిఫై చేస్తాము. కలిసినప్పుడు అసలు రంగు, రూపు, ఎత్తు అవన్నీ బయటపడతాయికా. మ్యాట్రిమనీలో ఈ వెతకలాటలన్నీ మొట్టమొదట కలుసుకునేటంత వరకే. చాలా క్యాజువల్గా చెప్పింది. తనకు తెలియని విషయాలు లోకంలో చాలా ఉన్నాయని, తను అమాయకురాలని మొట్టమొదటిసారిగా సత్యభామకు తన మీద తనకు అనుమానం వచ్చింది. అలా మ్యాట్రిమోనీ సైట్లో పెళ్లి సంబంధాలను కొన్ని సీరియస్గా, మరికొన్ని జోకులు వేసుకుంటూ చూశారు. వాటిలో కొన్ని షార్ట్ లిస్ట్ చేసింది శ్రీనిధి. శ్రీ అడిగినప్పుడు తనకు తోచిన సలహాలు ఇచ్చింది సత్యభామ. శ్రీ లేచి భోజనానికి రండి, 2 గంటలు దాటింది అని శ్రీనిధి అమ్మ పిలిచేతాక వాళ్లకు లంచ్ టైం అయిందని అర్థం కాలేదు. టైం ఇట్టే గడిచిపోయింది వాళ్లకు. లంచ్ చేసేటప్పుడు సత్య, కాస్త శ్రీని గైడ్ చేయమ్మా, దీని పెళ్ళి అయితే మా బాధ్యత గట్టెక్కుతాము అంది ఆవిడ. రాంగు పర్సన్ అడుగుతున్నారు. ఆవిడికి వినపడకుండా మెల్లగా గొనిగింది సత్యభామ శ్రీ చెవిలో. అమ్మా, ఆ పెళ్ళికొడుకును చూసి తలనొప్పి వచ్చింది, అందుకని.
ఏమిటి ఆ మాటలు? పోనీ కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ చూడండి అంది ఆవిడ శ్రీనిధి మాటలకు అడ్డుపడుతూ. నా వల్ల కాదు, మేము బయట వెళ్తాం, వీలైతే సినిమాకి అని ఖచ్చితంగా చెప్పేసి సత్యభామ చేయి పుచ్చుకుని ఈడ్చినట్లుగానే బయటకు నడిచింది. స్కూటీ తీసుకుని ఇద్దరూ బయలుదేరారు. తల్లి, నువ్వు పార్క్ చేసి టోకెన్ తీసుకునిరా, ఈలోపు నేను టికెట్స్ కొంటానంటూ కౌంటర్ దగ్గరికి పరిగెత్తింది. చివరి 2 టికెట్స్ మన కోసమే అన్నట్లు లక్కీగా దొరికాయి. పద పద, టైం అయిపోతుంది అంటూ పార్క్ చేసి వచ్చిన బామను ఈడ్చుకున్నట్లే థియేటర్లోకి తీసుకుపోయింది. సినిమా అయి బయటకు వచ్చిన తర్వాత, ఏంటి బామ, నీకు మరీ నచ్చలేదా సినిమా అంది స్కూటీ తీస్తున్న సత్యభామతో. అదేం లేదు, బాగానే ఉంది, నీ మొహం చూస్తే తెలుస్తోందిలే నచ్చలేదని. అయినా నీకు ప్రేమ అంటే అంత విరక్తి ఎందుకు? విరక్తి ప్రేమ మీద కాదు, సినిమా మీద అంది నవ్వుతూ. సో ప్రేమ అంటే ఇష్టమే అన్నమాట. ఎంతమంది ప్రపోజ్ చేశారు తమకు అంది కన్ను గీటుతూ శ్రీ. నీకు తెలియని అలాంటి ప్రేమ కథలు ఉన్నాయా నాకు? ఏమో, ప్రేమ అంటే గోప్యంగా ఉంచుకుంటారు కదా. నీకు దగ్గర రహస్యాలు ఏమీ లేవు, కానీ ఒక్కటే ఉంది నీకు చెప్పనది. ఏమిటో అది? నాకు ఇప్పటిదాకా ఎవరూ ప్రపోజ్ చేయలేదు తెలుసా. కొంత ఆశ్చర్యమే, కానీ దానికి నువ్వే కారణం అనిపిస్తుంది. వాట్? నీ అందంలో ఏదో తీవ్రత ఉంది, అందుకే ఎవ్వరూ నీ జోలికి వచ్చి ఉండరు. ఆ మాటకు ఉలిక్కిపడింది సత్యభామ. అంతలోని తిప్పుకొని, పోనీలే పేడాపోయింది అంది. శ్రీనిధిని ఇంటి దగ్గర దింపేసి సాయంకాలం వేళ తన ఇంటికి చేరుకుంది. ఏమిటి, బాగా ఎంజాయ్ చేసావా? శ్రీనిధి బాగుందా అంటూ ఇంటిలోకి అడుగు పెట్టగానే అమ్మా బామ్మ పలకరించారు. వాళ్ళ ఇంటిలో మాట పట్టింపులు లేవనే చెప్పాలి. ఏదన్నా తేడా వచ్చినా రోజుల తరబడి బిగుసిపోవటం అనే ప్రసక్తి లేదు. బాధో కోపమో వస్తే ఆ కాసేపు మౌనంగా ఉండటం, ఆ తర్వాత మామూలుగా అయిపోవటం వారికి అలవాటు. కాసేపు వాళ్ళతో కూర్చుని శ్రీనిధి ఇంటిలో చేసిన లంచ్, చూసిన సినిమా గురించి చెప్పింది. పొరపాటును కూడా తను శ్రీ కలిసి చూసిన మ్యాట్రిమోనీ ప్రసక్తి తీసుకురాలేదు. డిన్నర్ చేసి అలసి పక్కకు చేరింది. నీకు ఎవరూ ప్రపోజ్ చేయలేదా? దానికి కారణం నీ అందంలో తీవ్రత అన్న శ్రీనిధి మాటలు మనసులోకి జొరబడినాయి. నిజంగా నన్ను చూస్తే సీరియస్ టైప్ లాగా అనిపిస్తానా? ఆ మధ్య తన ప్రాజెక్ట్ మేనేజర్ చంద్రుని వెన్నెల్లో చల్లదనం, సూర్యుని తీక్షణత కలగలిపిన రూపం మీది అన్నాడు. అతనికి అతి చనువు తీసుకుని హద్దులు మీరే మాట్లాడే అలవాటు లేదు, కానీ కవితలు రాసే హాబీ ఉంది. ఏదో దానిలో భాగంగా భావావేశంతో అన్నాడు అనుకుంది. ఇప్పుడు శ్రీనిధి అలా అనేసరికి అది గుర్తుకొచ్చి గజిబిజిగా అయిపోయింది మనస్సు. ఆ సినిమాలో లాగా వయసు రాగానే కాలేజీలో చేరగానే అలా ప్రపోజులు కుప్పలు కుప్పలు వస్తాయా అందరికీ? శ్రీనిధికి వచ్చి ఉంటాయా? అందుకే అలా అందా? ఏవో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. ఈరోజు ప్రేమ కథల భారం ఎక్కువైపోయింది, ఇక చాలు అనుకుంటూ రోజులాగానే పడుకోబోతూ మొబైల్ చేతిలోకి తీసుకుంది. జస్ట్ సైలెన్స్లో పెట్టడానికి శ్యామ్ నుండి మెసేజ్ వచ్చి ల్యాండ్ అయింది. ఓపెన్ చేసి చదివింది. హే, ఎలా ఉన్నారు? సారీ, నేను మెసేజెస్ సరిగ్గా చూసుకోను, మర్చిపోతా. మీ మెసేజ్ ఇప్పుడే చూశాను. మనం అనేది మా హోమ్ వాట్సాప్ గ్రూప్. దానిలో మా అమ్మ నాన్న చుట్టాలు, మా గ్రాండ్ పేరెంట్స్, అలా అందరం మెంబర్స్. ఒక్కో రోజు ఒక్కో ప్రోగ్రాం ఉంటుంది. ఓ, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రోగ్రామ్స్ అంటే ఏమిటి? వెంటనే మెసేజ్ చేసింది. అవతల వాళ్ళు చెప్పే గ్రూప్ మీద క్యూరియాసిటీ తప్పితే ఇన్ని రోజులు తన మెసేజ్ పట్టించుకొని శ్యామ్కు నేను ఏమిటి జవాబు ఇచ్చేది అనే ఆలోచన సత్యభామకు రాలేదు. ఓ రోజు పాటలు, ఇంకో రోజు జోకులు, మరో రోజు తెలుగు సాహిత్యం. అలా క్రితంసారి జోలపాటలనే టాపిక్ కింద అమ్మ పాడిన పాట మళ్ళీ వినబుద్దయింది. పాట విని, అమ్మ నీ పాట రైల్లో వింటూ నిద్రపోతున్నాను మెసేజ్ పెట్టి పాట ఫార్వర్డ్ చేశాను. పొరపాటున మీ నెంబర్కి కూడా పోస్ట్ చేశాను, సారీ. వెంటనే మెసేజ్కి జవాబిచ్చాడు. సారీ ఎందుకు, నిజం చెప్పనా, నేను కూడా పాట వింటూ నిద్రలేక జారిపోయాను. మీ మనంలో ఇలా రోజు ఉంటాయా? ఒక్కోసారి కుదరకపోవచ్చు, కానీ రోజు ఒకటి మటుకు ఫిక్స్డ్. ఏంటది? మా తాతగారు ప్రతిరోజు ఒక పువ్వు పిక్కు పెట్టి శుభోదయం పెడతారు. అలా ఒకరోజు పెట్టకపోయినా మా అందరికీ ఆయన ఆరోగ్యం సరిగా ఉందా అనే ఆలోచనతో టెన్షన్ వచ్చేస్తుంది. అంత శ్రద్ధ ఆయనకి. అవును, ఆయన ప్రకృతి ప్రేమికుడు. తన ఇంటి ముందు ఉన్న చిన్న జాగాలో మొక్కలు పెంచుతారు. వాటిని పిక్ తీసి పోస్ట్ చేస్తారు. నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఓ 2 మల్లె మొగ్గులో ఓ గులాబీయో పూస్తే చాలు, సూపర్ థ్రిల్ ఫీల్ అవుతాను. నాకు కూడా పూల మొక్కలు ఇష్టం, కానీ హెక్టిక్ షెడ్యూల్తో పెంచడమే కష్టం.
పెంచేది మా అమ్మ, నేను చూసి ఎంజాయ్ చేయటం అంతే అని పెద్దగా నవ్వేసి ఎంబోజీ ఎమోజీ వేసింది. శ్యామ్ కూడా పక్కున నవ్వే ఎమోజీ బొమ్మలు 2 వేశాడు. ఆ విధంగా కుటుంబ నేపథ్యం గురించి చిరు పరిచయం మొదలైంది. ఓకే, గుడ్ నైట్ అంటూ పావుగంటగా జరుగుతున్న ఆ మెసేజ్ల సంభాషణలకు స్వస్తి చెప్పారు. ఇంత ఫ్రీగా ఫీల్ అయిపోయి పూలు కుండీలోని మెసేజ్లు పెట్టాను. అసలు అవతల ఎవరో కూడా సరిగ్గా తెలియకుండా అన్న ఆలోచన ఒక్క క్షణం పొడజూపింది సత్యభామ మనసులో. ఎవరైతే ఏమీ అంత కూడనివి పర్సనల్వి ఏమీ షేర్ చేసుకోలేదు కదా అన్న భావనతో తక్షణం ఆ ఆలోచనను పక్కకు పెట్టి పూల గురించిన మాటలతో రిఫ్రెష్ అయిన మనసుతో హాయిగా నిద్రలేక జారిపోయింది.